చంద్రునిపై కొన్ని ప్రదేశాలు ఎందుకు స్మూత్గా ఉంటాయి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ తెలుసు, భూమి నుండి చంద్రుని ఫేస్ అనేది ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది అని. బట్ సోవియట్ వాళ్ళు సోవియట్ లోనార్ ప్రోబ్స్ని 1959లో ఆర్బిట్లోనికి పంపించారు. అప్పుడు లోనా 3 అనే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని యొక్క ఫస్ట్ ఫార్ సైడ్ పిక్ని క్యాప్చర్ చేసింది. అప్పటి నుండి సైంటిస్టులకి ఈ క్వశ్చన్ ఒక పజిల్ లాగా మారిందనమాట. అసలు వాళ్ళకి ఉన్న పజిల్ ఏంటి? లూనా 3 అనే స్పేస్ క్రాఫ్ట్ ఫస్ట్ ఫార్ సైడ్ మూన్ని క్యాప్చర్ చేసింది. అప్పుడు ఫార్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. టోటల్గా ఫార్ సైడ్ మొత్తం రఫ్ సర్ఫేస్ ఉంది అండ్ ఆ సర్ఫేస్ మొత్తం క్రేటర్స్ అండ్ బేసిన్స్తో కప్పబడి ఉంది. అసలు ఈ క్రేటర్స్ అండ్ బేసిన్స్ అంటే ఏంటి? ఈ క్రేటర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ రౌండ్ బౌల్స్ అన్నమాట. అండ్ బేసిన్స్ అంటే జైంట్ క్రేటర్స్ని బేసిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ బేసిన్స్ అనేవి 3.9 బిలియన్ ఇయర్స్ బ్యాక్ యాస్ట్రాయిడ్ కొల్యూషన్ జరిగి ఏర్పడ్డాయని చెప్పి కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంకొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే, చంద్రుడు అగ్నిపర్వతంగా ఉన్నప్పుడు ఆ లావా అనేది సర్ఫేస్ మీదకి వచ్చి అది స్మూత్గా అయ్యింది, అందువల్లే కొన్ని ప్రదేశాల్లో స్మూత్గా ఉంది అని చెప్పి కొన్ని సర్వేల్లో తెలుస్తుంది. అండ్ ఈ లావా వల్లనే మారియా అనేది ఏర్పడింది, ఆ మారియాలో బాసాల్ట్ అనే మూలకం ఉంది అని చెప్పి అపోలో ఆస్ట్రోనాట్స్ తిరిగి తీసుకువచ్చిన మట్టి నమూనాలతో తెలుస్తుంది అన్నమాట. కాకపోతే నిజమనేది ఎవరికి తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు జరిగాయి, కానీ ఒక్కొక్క రిపోర్ట్లో ఒక్కో విధంగా వస్తుంది.